శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి లగ్నాన మీ రాశిలోనే చంద్రకేతులు 11th హౌస్ లార్డ్ పాపి మీకు బాగున్నాడండి. అంటే మీ రాశిలోనే 19, 20 తారీఖుల్లో గురుడి చేత చూడబడుతూ కేతువుతో ఉన్నాడు కాబట్టి చంద్రుడిచ్చే శుభ ఫలితాలు కానీ ఏదైనా చెడు ఫలితాలు ఉన్నా సరే మంచి అత్యంత బలవంతుడైపోయి కేతువు శుభ ఫలితాలు ఇస్తాడు. చాలా యాక్టివ్గాను, ఆనందంగాను, తృప్తిగాను, ఎప్పుడూ డైనమిక్గానే ఉంటారు. కానీ మీరు ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అష్టమ స్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ధనం విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ మీరు ఏమాత్రమూ ఇబ్బంది పడరు. కానీ అశ్రద్ధ మాత్రం చేయకండి. చదువు కూడా బాగా మీకు రావడానికి అవకాశం ఉంది. తరచూ మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువులని కలుస్తుంటారు. వాళ్ళ వలన సహాయ సహకారాలు మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా విద్యలో బాగా రాణిస్తారు మీరు. మీ తల్లిగారి యొక్క ప్రేమ, అనురాగాలు మీకు ఎక్కువ ఉంటాయి. 4th భావం బాగుంది కాబట్టి సంగీతం మీకు బాగా రావడానికి అవకాశం ఉంది. సంగీతం పట్ల మీకు ఎక్కువ మక్కువ ఉంటుందండి. చాలా అద్భుతం. ఈ 4th భావంలో బుధుడే మీకు ఎక్కువగా ఈ బట్టలు కొనుక్కోవడము, బంగారం ఆభరణం కొనుక్కోవడము, విద్యలో రాణించడము, ఇవన్నీ కూడా బుద్ధి బలంతో మీరు చాలా అన్ని రంగాల్లో గెలుస్తారు. 5వ స్థానంలో రవి తప్పు కదా, అంటే దేవతానుగ్రహం వలన మీకు పుత్ర సంతాన యోగం ఉంటుంది, పుత్ర సంతాన యోగం ఉంటుంది. అలాగే 5వ స్థానంలో రవి తప్పండి. 12th హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో మీరు ఇబ్బంది పడతారు. దాని నివృత్తి కోసము మనము ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో అరుణ పారణము చేస్తున్నామండి. అంటే ఏంటంటే రథసప్తమి పూట మంగళవారము చేస్తున్నాం మనం. సో మాఘమాసంలో చేస్తున్నాము. మీరు ఇటువంటి పంచమంలో రవి దోషం పోవాలన్నా, 12th హౌస్ రవి దోషం పోవాలన్నా, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలన్నా, అన్ని రకాలుగా మీకు సంపద కలగాలన్నా రవి యొక్క పారణం చేస్తున్నామని మీరు మా సపరేట్ వీడియో చేస్తున్నాము. మీరు ఆ ఫోన్ చేస్తే చాలా తక్కువ రుసుముతో చేస్తుంటాము. ఒక వీడియో చేస్తాం, ఆ వీడియో చూడండి, మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని 5వ స్థానం రవి దోషం కూడా తక్కువ ముఖం పడుతుంది. ఏదేమైనా 6వ భావంలో శని శుక్రులు కరెక్టా? తప్పు. శుక్రుడు తప్పు కదా. మీ శుక్రుడు అత్యంత రాజయోగ గారు కూడా 6వ భావంలో ఉండకూడదు. కానీ 6వ భావాధిపతితో ఉన్నాడు అంటే హర్షయోగాన్ని ఇస్తూ ఉంటాడు శని. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగ భద్రత, ఉద్యోగాల ప్రమోషన్స్ మీకే నేను చెప్తున్నాను. గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగుంటారు ఆడవాళ్ళకంటే. అంతేకాకుండా శని ప్రభావంలో రాజకీయ రంగంలో ఒక వెలుగు వెళ్ళడానికి, మీకు పదవులు రావడానికి శని భగవానుడు ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మీకు కొద్దిగా మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది. చెడు వైపు ప్రభావం, చెడు ఆలోచనలు, చెడు సావాసాలు అంటాం కదా, అవి శుక్రుడు ప్రభావంలో, 6వ భావం శుక్రుడు వల్ల ఉంటాయి. ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి. 7వ స్థానం రాహు తప్పు. అమ్మవారి పూజలు చేసుకోండి. ఎందుకంటే మీకు మీ భర్త గారికి కూడా అంత డెవలప్మెంట్స్ ఉండవు. 7వ స్థానంలో రాహు భర్త గారికి ఇబ్బంది కలిగిస్తుంటాడు. అలాగే 8వ స్థానాన్ని శని చూస్తాడు. అనారోగ్య సమస్యలు మీకు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కుజుడు బాగున్నాడు. ఏదేమైనా 7వ స్థానాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భర్త గారు కానీ భార్య గారు కానీ గురుడు ప్రభావం బాగుంది. అంటే రెట్రోగ్రేషన్లో ఉన్న గురుడు శుభ ఫలితాలు తక్కువ ఇస్తాడు. ఏదేమైనా 4th హౌస్ లార్డ్, 7th హౌస్ లార్డ్ కేంద్రపతి పాపి కాబట్టి అయినా భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానం వృద్ధి అవుతుంటుంది. సంపదలు కలగడము, మీకు విద్యలో బాగా రాణించడము, తీర్థయాత్రలు వెళ్ళడము, అలాగే గురుగారి కారకత్వం వలన మీకు బ్యాంకింగ్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలోనూ, అలాగే విద్యా సంస్థలను బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. 4th భావన ఉన్నాడు. 10th భావన చూస్తున్నాడు. మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగంలో చేసిన వాళ్ళకి డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే లాభంలో కుజుడు రెట్రోగ్రేషన్లో ఉన్నాడు, మంచివాడారండి. అదే 8వ స్థానాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే తలవంతలంకి వచ్చే ధనయోగం మాత్రం మీకు బాగా ఉంటుంది. అలాగే లా రిలేటెడ్ సంబంధించినవి ఇవన్నీ కూడా మీకు, అంటే కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి సంపద కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన సకల సంపదలు, సౌభాగ్యం తప్పకుండా కలుగుతుంది.
ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట. ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన, రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్య భగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణం అని చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొవిషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు చేయడం వల్ల అన్నపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వల్ల మొత్తం జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జన్మలో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోగడం కాకుండా సూర్యభగవాన్ నమస్కార పీడు కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి ఆయన గ్రహరాజు కాబట్టి పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణపారణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1116 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకో వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.